హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్ చాలా బాగుంటుంది. హౌస్ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది హెచ్ఎండి లేఅవుట్లో వస్తుంది. చూడొచ్చు కాలనీ మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటుందండి. హెచ్ఎండి లేఅవుట్ 40 ఫీట్ రోడ్ ఇంటి ముందట. మెయిన్ రోడ్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అండి. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. అది నాగోల్ టు గౌరెల్లి వెళ్ళే రోడ్. అది చూస్తున్న వెహికల్స్ వెళ్తున్నాయి. నాగోల్ వెళ్తుంది ఆ రోడ్డు. ఇదైతే ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. చూడొచ్చు మనకి ఇంటి ముందట వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇది ర్యాంప్ అండి, కార్ పార్కింగ్ ఏరియా. ఇది చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మనకు బోర్ ఇచ్చారు. ఇక్కడ సంప్ వస్తుంది. చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది. హౌస్ చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేస్ 167 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండి లేఅవుట్. మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇండియన్ వస్తుంది. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ చూడొచ్చు. ఈజీగా 1 పర్సన్ ఈజీగా వెళ్ళొచ్చు అండి చుట్టూతా, హౌస్ చుట్టూతా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. చూడొచ్చు టేక్ వుడ్ డోర్. వాల్కి అయితే టైల్స్ వేశారు. చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ నీట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేశారండి, మంచి క్వాలిటీ టైల్స్ వేశారు. విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే మంచి లైటింగ్ తోటి ఇచ్చారండి ఆర్చ్. ఇది టీవీ యూనిట్. చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియాకు అండ్ హాల్కి మధ్యలో ఉన్న ఆర్చ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. చాలా బాగుంటుంది హౌస్ అయితే. ఇది టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. హాలు, డైనింగ్ హాల్ అంతా చాలా పెద్దగా వచ్చింది, విశాలంగా ఉంటుంది. చూడొచ్చు ఇది మనకి ఇటు సైడ్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది డైనింగ్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్. లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు పూజా రూమ్ ఇచ్చారు. ఇది పూజా రూమ్. వర్క్ అయితే చాలా బాగుందండి, నీట్గా ఉంటుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది. చూడొచ్చు ఇది కిచెన్ ప్లాట్ఫామ్. మంచి గ్రానైట్ ఇచ్చారు, బ్లాక్ గ్రానైట్. కిచెన్ కూడా చాలా పెద్ద స్పేసియస్గా వచ్చింది. ఈ కిచెన్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా వెళ్ళడానికి. చూడొచ్చు మెట్ల కిందికి వెళ్తుంది ఆ డోరు. వుడ్ వర్క్ కూడా చూడొచ్చు, మొత్తం ఫుల్ కవర్ చేశారండి. ఎక్కడ స్పేస్ వదలకుండా ఫుల్ వర్క్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా వుడ్ వర్క్ ఇచ్చారు. చూడొచ్చు మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మనకు వుడ్ వర్క్, బెడ్స్ కూడా ఆల్రెడీ రెడీ ఉన్నది. హౌస్ రెడీ టు మూవ్ ఉంది. చుట్టుపక్కల అన్ని హౌజెస్లో ఉంటున్నారండి. చాలామంది ఆక్యుపై చేసేసారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి. లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది, వీడియోలో కన్నా లైవ్లో బాగుంటుంది. లైట్ గోల్డ్ పింక్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీనికి, బెడ్రూమ్కి. చూడొచ్చు పైన రో రూఫ్ ఇచ్చారు బెడ్రూమ్ నుంచి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుంది. ఈ ఇంటి డీటెయిల్స్ అనేది చివరి వరకు చూస్తే చెప్తాను, చివరిలో చెప్తాను. చూడండి అన్ని డీటెయిల్స్ చెప్తాను, లొకేషన్ చెప్తాను అండ్ డిస్టెన్స్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో కూడా ఫర్నిచర్, వుడ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడొచ్చు ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి నాగోల్ మెట్రో నుంచి, నాగోల్ నుంచి 12 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. ఉప్పల్ ఫిర్జాది కూడా ఖమ్మం ఖాన్ నుంచి 12 కిలోమీటర్ వస్తుంది. అలాగే వరంగల్ హైవే నుంచి 7 కిలోమీటర్ వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ వస్తుందండి. నియర్ బై గౌరెల్లి. చుట్టుపక్కలన్నీ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయండి. మనకు ప్రతాప్ సింగారం వరకు బగాయత్ వస్తుంది. అక్కడ వరకు మనకు ఉప్పల్ బగాయత్ నుంచి రోడ్ కూడా కనెక్టివిటీ కావడం జరుగుతుంది. పెద్ద రోడ్ వస్తుంది, 100 ఫీట్ రోడ్. అలాగే ఫ్లైఓవర్ కూడా అవుతుందండి. గౌరెల్లి వరకు ఫ్లైఓవర్ వస్తుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ చూడొచ్చు. రెడీ టు ఆక్యుపై ఉంది. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ ఫేస్
40 ఫీట్ రోడ్, 30x50 డైమెన్షన్, 80% వరకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.